రాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుత పదాంబులేక్మరుక్మ వ్యామోహత తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యుతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆచ్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగణం ప్రణమామమోద్నా భూతం సరస్య మాదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగవాహాన్ భక్తాంగిరేణ పరకాలేతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనిం ప్రణతోస్మి నిత్యం నాగరం పంకజనేత్రామ యమునావాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కులికేశితేంద్రజలదిం గోవింద కూలాదికో భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాం నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాక్మృతాసారపూరితంబోనత్రయం వేదాంత వేద్యామృతవారిదాసే వేదాంత సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్య పుణ్యం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహాయ నమో యామన సూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేణ సర్వసిద్ధిరమున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః ప్రత్యర్థసార జనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవతంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమ కారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోత్తకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజాయ దాసస్య సుతాయ గుణసారిణే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్య సారిణే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశకమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవన్ వేదాంతాచార్య శిష్యం ఉడైవర్లమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిక్ష సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రీ దేవి దేవతయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ శఠకోపవాగ్మయం సహస్రోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவஜிதனாளன்னும் தென்குருவூரென்னும் மறுபடியவன் பகலன்னும் கர்மரைகள் அந்தாது செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சை தெளிந்து மனத்தாலும் வாயாலும் மண் குறுகூர் பேணும் இனத்தாரை எல்லாதிரெஞ்சேன் தனத்தாலும் ஏதும் விரைவிலே எந்தை சடகோபன் பாதங்கள் யாமுடை பத்து ஏயந்து பெருங்கீர்த்தியிராமான் சுமனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் வாயந்த பெரும் சீரார் சடகோபன் சந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறாவான் தேழன் சோலை மதிலரங்கள் மண்புகள் மேலாண்டு தமிழ் மறைகள் ஆயிரம் என்ற முதல் தாய் சடகோபன் மயம்பாள் வளர்த்தை தந்தாய் இராமானு சம்மிக்கவரே நிலையம் மெய்யாமையர் நிலையம் தக்க நிறையும் தடையாது துக்கியிலும் ஊற்றுனையும் வாற்றுனையும் போதும் குருகையர்வோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருభ్యో நமః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయుమలిలో మనం 6వ పదిలో 3వ దశకంలోకి ప్రవేశించాము. తిరువణ్ణగర్ అనేటువంటి అత్యద్భుతమైన దివ్య దేశ వైభవాన్ని మనకి నమ్మాళ్వారు ఇక్కడ అందిస్తున్నారు. ఈ తిరువణ్ణగర్ యొక్క వైభవాన్ని నిన్న మనం చెప్పుకున్నాము, తెలిసినంత వరకు చెప్పుకున్నాము. ఇందులో ఇవాల్టి పాసురం చాలా విశేషమైనటువంటి పాసురంగా
వ్యాఖ్యానం అంతా కొంచెం వ్యాకరణము ఏదో తర్కశాస్త్రాదులు ఇత్యాదులతో నిండి ఉండిన వ్యాఖ్యానంగా ఉంటుంది. ఏదో కథలాగా మనం మిగిలినవి చెప్పుకున్నట్లుగా ఉండకుండా కొన్ని పదాలు ఇలా ఎందుకు ఆళ్వార్లు చెప్పారు, అలా ఆ మాట ఎందుకు వాడారు, ఆ పద ప్రయోగంలో ఉండే విశేషణం ఏమిటి. గ్రామర్లో విశేషణాలు విశేష్యాలు అని ఉంటాయి. విశేషణాలు అని అంటే ఇప్పుడు విశేష్యం అంటే నామవాచకం అంటాం. అంటే రాముడు అని తీసుకుందాం నామవాచకం. ఆ రాముడు ఎలా ఉన్నాడు, విల్లు పట్టుకొని ఉన్నాడు, అందంగా ఉన్నాడు, హారాలు ధరించి ఉన్నాడు, ఆజానుబాహువై ఉన్నాడు, విశాల నేత్రాలు కలిగి ఉన్నాడు. ఇలా అడ్జెక్టివ్స్ అన్ని విశేషణాలన్నీ చెప్పడం. ఇలాంటి విశేషణాలు కలిగినటువంటి స్వామిని విశేష్యము అంటాం. రెండు పదాలు ఏమీ లేదు. ఆయన గొప్పతనం చెప్పేవి విశేషణాలు. ఆ విశేషణాల చేత చెప్పబడేవాడు విశేష్యం, నామవాచకం. మామూలుగా సాగే కాలక్షేపానికి ఇది కొంచెం శాస్త్రంలాగా గ్రామర్లోకి వెళ్ళడం లాగా ఉంటుంది. దాని ప్రసంగం ఈ పాసురంలో చాలా వ్యాఖ్యానంలో కనిపిస్తోంది. యథాశక్తి మనకి తెలిసినంత వరకు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పాసురం. నల్గురவும் செல்வம் நரகும் சுவர்க்கமும் ஆய் வெல்பகையும் நட்பும் விடமும் அமுதமும் ஆய் பல்வகையும் பரந்த பெருமான் என்னை ஆழ்வானை செல்வம் மல்குகுடி తిరువన్నగర్ గండేనే. ఇందులో ఆయ్ అనే ఒక పదం అని చూడండి. ఇది ఫస్ట్ లైన్ చివర రెండో లైన్ చివర. ఈ ఆయ్ అంటే అయి ఉండి అని అర్థం. ఇది ఈ పాసురంలో ఉన్న పెద్ద గ్రామర్ పాయింట్. తానుగా అయి ఉండి, అన్నీ తానే అయిపోయి. అందువల్ల ఈ ఆయన ఎక్కడెక్కడ చదవాలి, మామూలుగా తెచ్చుకోవాలి. నల్గురవం ఆయ్, సెల్వం ఆయ్, నరకం ఆయ్, సువర్గమం ఆయ్, వెల్పగయ్యం ఆయ్, నట్పుం ఆయ్, విడమం ఆయ్, అముదం ఆయ్, అలా చెప్పుకోవాలంటాడు. అంటే ఏ ఏ పదార్థాలు తాను అయ్యాడు అనేటువంటి దాన్ని మనకి సెట్స్ గా చెప్పారండి. ఒక 4 సెట్స్ గా చెప్పారు. నిన్న మనం చెప్పుకున్నాము, కానీ మళ్ళీ ఒకసారి ఆ సెట్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఏమేమి అయ్యాడు తను. మొదటి సెట్ ఏంటి, దారిద్ర్యము తానే అయ్యాడు, సంపద తానే అయ్యాడు. నిన్నను పుల్లారావు గారు కొంత నోట్స్ అది పెట్టారు, చాలా చక్కగా రాసి పెట్టారు. జాగ్రత్తగా ఫాలో అవుతున్నారని తెలియడానికి అనమాట. ఇది సెట్స్ ఏంటంటే అన్ని ఆయనే అని చెప్పడానికి. ఆయన విశేష్యం, ఇవన్నీ విశేషణాలు. ఇప్పుడు మీరే ఉన్నారండి, మీరు విశేష్యం శ్రద్ధతో వ్రాస్తూ, ఆసక్తిగా వింటూ, చక్కగా చూస్తూ, అందరినీ ప్రశ్నిస్తూ, ఇవన్నీ విశేషణాలు. ఇన్ని గుణాలు కలిగిన మీరు విశేష్యం. అలాగే పెరుమాళ్ళు ఇన్ని గుణాలు కలిగిన వారు. ఏ గుణాలు? మొదటిది దారిద్ర్యము ఆయనే, సంపద ఆయనే. ఈ దారిద్ర్యం ఆయన ఎలా అవుతాడండి అంటే ఒక అందమైన నిర్వాహం ఉందండి దీనికి. ఏంటంటే ఆయనకు కూడా లేని దరిద్రం అంటే ఏమిటి, లేకపోవడం. ఆయనకు కూడా లేని గుణం ఒకటి ఉందిటండి. ఏమిటి? ఆయనతో సమానమైన వాడు లేకపోవడం. అది ఆయన దగ్గరకున్న దరిద్రం. ఇది చాలా అందంగా ఉంటుంది వినడానికి కూడా. ఆయనతో సమానమైన వాడు లేడు, ఆయనని మించిన వాడు అసలు సమానుడే లేకపోతే మించిన వాడు ఎక్కడొస్తాడండి? అందువల్ల ఇవి రెండు లేకపోవడం ఆయనకు ఉన్నటువంటి దరిద్రము. చెప్పుకున్నాం కదా,
నలుడు దరిద్రానికే దరిద్రాన్ని తెచ్చిపెట్టాడు అని అంటే లేకపోవడం అనేది లేదు, అంటే సంపదగా ఉంది, అన్ని ఆయనే అవుతాడు. అందువల్ల మొదటి సెట్ ఏమిటి? దరిద్రము, సంపద. రెండవది ఏంటి? నరకము, స్వర్గము, అది రెండవది. మూడవది ఏంటి? ద్వేషము, స్నేహము. నాలుగవది ఏంటి? విషము, అమృతము. ఇవన్నీ విభూతిగా కలిగిన వాడు. తర్వాత ఒక మంచి మాట ఏం చెప్పారు వ్యాఖ్యానంలో? భగవద్గీతలో ఆయన గొప్పతనాన్ని ఆయనే చెప్పలేనని చెప్తూనే, అంటే పరమాత్మకు కూడా ఆయన గొప్పదనం తెలియదని చెప్తూనే, యత్ యత్ విభూతిమత్సత్వం శ్రీమత్ ఊర్జితమేవవ, ఏవేవైతే నా సృష్టిలో గొప్ప గొప్పగా ఉన్నాయో పెద్ద లిస్ట్ ఇచ్చాడు కదండి. ఆదిత్యానామహం సూర్య అని ఏదో ఇలాంటివన్నీ చెప్పారు కదా, నక్షత్రానామహం శశి ఆ లిస్ట్ అంతా. అవన్నీ నేనే అయ్యి వగయ్యం అంటే అనేక విధాలుగా అన్నాడు. ఒక 4 విధాలు చెప్పాడు. ఇలా చాలా రకాలుగా అని ఒక మాట వాడాడు. ఏమండి, మొదట్లోనే నేను చాలా రకాలుగా ఉన్నానని ఒక మాట అంటే సరిపోయేదిగా, ఎందుకు ఈ 4 సెట్లు మాత్రం చెప్పావు అంటే అది అర్థం అవడం కోసం అని చక్కగా వ్యాఖ్యానంలో చెప్తారు. అంటే మంచి చెడు, అది విషమైన అమృతమైన, అది పగ అయినా స్నేహమైన, అది నరకమైన స్వర్గమైన, అది దరిద్రమైన సంపదైన, అన్ని నాకు శరీరముగా కలవి అని ఒక్క జగత్కారణత్వం, జగత్ శరీరత్వం అనే ఒక పెద్ద శాస్త్రాన్ని ఈ పాసురంలో చెప్పారు అంటారు వ్యాఖ్యానంలో. అందుకనే ఇవన్నీ కలిగిన వాడు పెరుమాన్ అన్నారు పాదంలో. పెరుమాన్ పెద్దవాడు, చాలా విశేషంగా కలిగినటువంటి వాడు, అంత గొప్పవాడు. ఎన్నై సెల్వం కుడి విన్నగర్, నన్ను దాసనిగా చేసుకుని సంపత్తు కలిగినటువంటి తిరువన్నగరిలో వేయించేసి ఉన్నాడు. అంటే మంచిని చెడుని సర్వస్వాన్ని మొత్తం సృష్టికి అంతటికి మూలకారకుడు అని చెప్పడానికి ఇలాంటివి కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు అన్నమాట. ఇంకా మనం కొంచెం కొంచెం వ్యాఖ్యానంలో ప్రవేశిస్తే నేను ఎంతవరకు చెప్పుకున్నాం చూడండి. 7 వ్యాఖ్యానంలో 109వ పేజీలో వచ్చాం. 109వ పేజీలో వస్తు తనకు విశేషణత్వై విజయ ప్రతీతి ఇల్లయ్యిరే, అక్కడి నుంచి చెప్పుకోవాలి. ఆ 5వ లైన్లో వస్తు తనకు విశేషణత్వై విజయ ప్రతీతి ఇల్లయ్యిరే. ఏదైనా సరే ఒకదాన్ని గురించి చెప్పాలి అంటే విశేషణం లేకుండా దాని గొప్పతనం మనకి తెలియదు కదా. ఇది గ్రామర్ లా ఉంటుంది. తేలికగా అన్వయించుకుంటే మనకి పెరుమాళ్ళండి అంటాం అనుకోండి, కోవిలు కడతాం, ఎంత అందమైన పెరుమాళ్ళండి అంటాం. ఈ అందమైన అనేది ఒక విశేషణం అయిపోతుంది అన్నమాట. అలా విశేషణం లేకుండా విశేష్యం గొప్పతనం తెలియదు. ఒక మనిషిని మనం పొగడాలి, ఆ మనిషి మనకు తెలుసు, నామవాచకం అంతవరకు ఆయన పేరు చెప్తాం. ఎలాంటి మనిషి? అబ్బో ఆయన చాలా అండి, ఏదో ఆయనలో ఉండేటువంటి దాన గుణాన్ని చెప్తాం. ఇలా విశేషణం లేకుండా విశేషం ఉండదు. విశేషణం పడింది అంటే ఆయన ఎంత గొప్పవాడో మనకి తెలుస్తుంది అనమాట. నిర్విశేషం వస్తు ఎన్ను విశేషణ రహితమాగా మాయావాదం సొల్లుగిరారండ్రే. ఇక్కడ పెట్టేశారండి మొత్తం అంతటినే కూడా. మాయావాదులు అద్వైత సిద్ధాంతము అనేది ఒకటి ఉంది. వాళ్ళకి నిర్విశేషం బ్రహ్మ అని సిద్ధాంతం అండి. ఇది పెద్ద చర్చనీయమైన, భాష్యాల్లో చర్చనీయమైనటువంటి విషయం. ఏమిటి అంటే సగుణం సాకారం సవిశేషం బ్రహ్మ అనేది శ్రీరామానుజ సిద్ధాంతం. బ్రహ్మకి గుణాలు ఉన్నాయి, బ్రహ్మకి ఆకారం ఉంది, బ్రహ్మకి విశేషణాలున్నాయి అని రామానుజ సిద్ధాంతం.
కాదండి. నిర్గుణుడు, ఆయనకి ఏమీ గుణాలు లేదు. నిరాకారుడు, ఆయనకి ఆకారం అనేటువంటిది లేదు. ఇది మాయావాదం అన్నమాట. విశేషము లేదు అని ఇక్కడ మంచి స్థాపన చేస్తారు. భగవంతుణ్ణి నువ్వు ఉపాసించాలని కూర్చున్నావు. ఆ భగవద్ రూపానికి ఆకారం లేకపోతే నీ ఉపాసనకి ఏకాగ్రతకి ఏది ఆధారము? మీరు ధ్యానిస్తున్నారండి, కళ్ళు మూసుకున్నారండి, ఏమీ లేకుండా ఉట్టిగా నువ్వే శరణు అని అనుకోగలవండి? అది నీకు నచ్చిన ఏదో ఒక దైవ రూపంగా ఉండాలి. దానికి ఒక ఆకారం అనేటువంటిది ఉండాలి. దానికి కొన్ని విశేషణాలు అనేటువంటివి ఉండాలి. దానికి కొన్ని గుణాలు అనేటువంటివి ఉండాలి. అప్పుడు ఒక రాముడు అని తీసుకున్నాం అనుకోండి, ఉపాసించే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ నేత్రాలు గుర్తుకొస్తాయి, ఆ రూపం గుర్తుకొస్తుంది, ఆ ఆజాన రూపం గుర్తుకొస్తుంది, అన్ని గుర్తుకొచ్చి అలా అలా మనస్సు ఆ రూపము యందు లగ్నం అవుతుంది. అందుకనే విగ్రహారాధన అనేటువంటిది ప్రజలకి అంత చేరువైంది. ఆ విగ్రహం అంటే కనపడే విగ్రహం అని ఒక అర్థం, మూర్తి అని ఒక అర్థం. దాన్ని ధ్యానించుకుంటాం. మీకు ఇష్టమైన వ్యక్తులు ఉంటారు, ఆ వాడు అని ఆ రూపాన్ని తలుచుకోకుండా మీరు చెప్పగలరా? రూపమే ముందు మనస్సులోకి వస్తుంది. లౌకికంగా మనకి ఈ రూపాలు వస్తున్నట్లే అలౌకికమైన పెరుమాళ్ల రూపం కూడా మనకి కనిపిస్తుంది. కనిపించినప్పుడే ఉపాసన తేలిక అవుతుంది. ఆ దివ్యమైన పాదార విందాలు కనిపిస్తాయి. ఓహో, ఇవి పద్మాల్లా ఉన్నాయి అనుకుంటాం. కొన్ని విశేషణాలు వాటికి చేరుస్తాం. కాబట్టి నిర్విశేష సిద్ధాంతం కాదు మనది. ఇది మాయావాదం కాదు, ఇది రామానుజ సిద్ధాంతం. ఇంత పెద్ద ఇంకా చాలా చెప్పుకోవచ్చు, కానీ మనకి ఇంతవరకు అందినంత వరకు చాలు. ఏమిటి అంటే పెరుమాళ్ళు సా ఆకారుడు, చక్కటి రూపం. అది ఏ యథామాం ప్రపంది అంటే తాం సదైవ భజామ్యహం. మీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపంలో ఆరాధించుకోండి. నేను వారికి అలాగే వశీకరణుడై ఉంటాను. సగుణుడు, గుణములు కలిగినటువంటి వాడు. కృప, ఏమి గుణం అండి? తండ్రి నీకు దయ ఉంది, ఆ దయని నా మీద చూపించను కదా మన ప్రార్థన సారాంశం. అసలు ఎందుకు ప్రార్థిస్తున్నాం ఆయన్ని? మనకి మంచి చేయాలి అని. ఆ మంచి చేయడం అనేటువంటిది ఒక గుణమా కదా? ఇందులో కృపామాత్రుడు, అలా దయని వర్షించేవాడు. ఆ గుణమే లేకపోతే ఆయన మనం ఎందుకు పూజిస్తామండి? కాబట్టి సగుణుడు, నిర్గుణుడు కాదు. మాయావాద ఖండనం ఇది అనమాట. సాకారుడు, సవిశేషుడు. విశేషం అంటే విశేషణములతో కూడినటువంటి ఒక అందమైన అని ఇంతవరకు రహితమాయ్ వస్తు తనకు విశేషణత్తై వజయ ప్రతీతి ఇల్లయ్యిరే. ఈ మాటకి ఇంత అర్థం ఉందండి. దాని విశేషణం లేకపోతే దానికి గొప్పతనం అనేది తెలియదు. మంచిగా ఉంటే మంచి విశేషణాలు లోకంలో, చెడ్డగా ఉంటే చెడు కూడా చెప్పుకుంటాం. ఏదైనా ఉంటుంది అనుకోండి, అదిగో ఆ రాయిలా ఉంటుందే, ఆ రప్పలా ఉంటాడే, ఆ పొట్టిగా ఉంటాడే, ఆ నల్లగా ఉంటాడే, అవి కూడా విశేషణాలు. ఏవో ఒకటి, అది మంచైనా చెడైనా సర్వం విశేషణ సహితమై ఉంటుంది. నిర్విశేష వస్తం ఎన్న విశేషణ రహితవమాగ మాయావాదం సొల్లుగిరార్ అంటే మాయావాదాన్ని మనము చెప్పుకోవడం లేదు కదా. మనము చక్కటి రామానుజ సిద్ధాంతాన్ని చెప్పుకుంటున్నాము. అంగనేయాగిల్ మోక్ష శాస్త్రం తాను వేండావే. విశేషణాలే లేకపోతే మోక్ష శాస్త్రమే లేదు. మోక్ష శాస్త్రం అంతా ఎలాంటి గుణాలతో ఉన్న భగవంతుణ్ణి పూజించాలో చెప్తుంది. అన్ని గుణాలతో ఉన్నాడు అంటే విశేషణం ఉంది అని అర్థం. కాబట్టి విశేషణాలను మనం అంగీకరించాలి. పెరుమాళ్ళు గుణసహితుడు అని మనం అంగీకరించాలి. என்று விசேஷண ரகிதமாக மாயாவாதம் சொல்லுகிறார் என்று அங்கனேயாகில் மோட்ச சாஸ்திரம் தான் வேண்டாவே. வஸ்து சத்பாவம் கொள்ளும் போது விசேஷணம் வியாவர்த்தகமாயல்லதிராது.
ఒన్నుకొన్ను విశేషణవాంబోధు అన్యయోగ వ్యవచ్ఛేదం పన్ని కొండల్లదు விசேஷனாக மாட்டாது. இங்க இவனுக்கு சவ்யதிரிக்தங்களும் விசேஷணமாயிருக்கையாலே அந்நயோக வியவச்சேதம் பண்ணவல்லாது. ஆனால் விருத்த விசேஷணங்களிலே ஏக வியக்தியிலே சங்கதமாக ஆகிறபடி எங்கனே என்னில் அயோக வியவச்சேதம் பண்ணி கொண்டு சங்கதமாகிறது. இவர் தாம் அனுபவனை அனுபவிக்கவாகில்லிசுகிறது. இவ்விருத்த விசேஷணங்களை சொல்லగలిగిத்தால் ప్రయోజనం ఎన్నెన్నెల్. ఇక్కడ చాలా శాస్త్ర చర్చ జరిగిందండి. ఏమీ లేదు. ఇప్పుడు పెరుమాళ్ళకి దరిద్రము సంపద అన్నీ నేనే అన్నాడు మొట్టమొదటి పదంలోనే. అంటే విశేషణాలతో కలిగిన విశేష్యుడైన స్వామి. విశేషణాలు లేకుండా స్వామి తెలియడు. పరబ్రహ్మం నిర్విశేషం, ఇది మాయావాదం. పరబ్రహ్మం సవిశేషం సగుణం, ఇది అద్వైత సిద్ధాంతాన్ని ఖండించే రామానుజ సిద్ధాంతం. అలాగా మోక్ష శాస్త్రం అంతా విశేషణాలతో పెరుమాళ్లనే ప్రతిపాదిస్తుంది. కాబట్టి ఇది మోక్ష శాస్త్రాన్ని మనం నమ్మి తీరాలి. అది నిర్విశేష వస్తువుని ప్రతిపాదించదు. ఏ గుణాలు లేని వాడిని మనము ధ్యానించము. శాస్త్రం పరబ్రహ్మని గురించి నిధిధ్యాసితవ్య అని చెప్పింది. మీరు పెరుమాళ్ళని ధ్యానించండి ధ్యానించండి. ఎలా ధ్యానిస్తామండి? విశేషణాలు లేకపోతే నిర్విశేష బ్రహ్మని ఎలాగ మనం ధ్యానించగలం? కాబట్టి విశేషణాలతో ఉండేదే పరత్వం. ఎంత శాస్త్రమో చూడండి. ఇదంతా కూడా కొంచెం లోతుగా వెళ్ళి విశేషణము విశేష్యము ఏం కష్టమైన పదాలు కాదు. విశేష్యం అంటే భగవంతుడు. పేర్లతో చెప్పబడేవన్నీ నామవాచకాలన్నీ విశేష్యాలు. వాటి గురించి వివరణ ఇచ్చేది విశేషణము. అందువల్ల కొన్ని విశేషణాలు ఇక్కడ చెప్పారు. ఇవి ఎన్నున్నాయంటే అసంఖ్యాకంగా ఉంటాయి అని చెప్తున్నారు. ఏమంటే అసలు విశేషణం ఎందుకు చెప్పాలండి? విశేషం ఒక్కటే డైరెక్ట్ గా చెప్పచ్చు కదండి అంటే అది ఇలాగ. ఇప్పుడు ఆ తెల్లటి అబ్బాయి వస్తున్నాడు అన్నాం అనుకోండి, నల్లటి వాళ్ళు ఎవరు రారు అని మిగిలిన వాళ్ళ నుంచి వేరు చేయడానికి ఈ విశేషణం ఉపయోగిస్తుంది. ఇది పెద్ద గ్రామర్ పాయింట్ గా చెప్తారు. మిగిలినవి కాదు అని చెప్పడానికి ఈ విశేషణం ఉపయోగిస్తుంది. అదనమాట నెంబర్ 1 పెరుమాళ్ళ గురించి చెప్పేటప్పుడు. ఇప్పుడు మనకు ఒక మాట చెప్పారు. ఒక పెద్ద కుండ ఉందండి, సన్నటి మూతుందండి, ఆ కుండ తీసుకురారా అన్నారండి. అంటే బట్టలు తేకూడదు, పువ్వులు తేకూడదు, మిగిలినవేవి తేకూడదు, మట్టితో చేసిన కుండలు తేవాలి. ఆ కుండ కూడా అన్ని కుండలు లాంటి కాదు, చాలా స్పెషల్ గా ఉన్న పెద్ద బాణలా ఉన్నటి కుండ, దాన్ని తీసుకురావాలి. ఇన్ని మాటలు చెప్పక్కర్లేకుండా ఒక విశేషణం చెప్తే ఇవన్నీ అర్థం అయిపోతాయి అన్నమాట. ఒకదానికొకటి విశేషణం అయితే అన్యయోగ వ్యవచ్ఛేదము అంటారు. అంటే ఆ పదాలు 2 ఇక్కడ వాడారండి, కొత్త పదాలు. అన్యయోగ వ్యవచ్ఛేదము. అన్యయోగ ఇతరులెవరికి వ్యవచ్ఛేదము చెందకుండా దీనికే చెందినది. ఇతరమైన దానికి చెందకుండా దీనికే చెందినది. దానికి అన్యయోగ వ్యవచ్ఛేదం అని పేరు. పదం ఏదో పెద్ద గ్రామర్ పాయింట్ లా ఉంటుంది, ఏమీ లేదు. మిగిలినవేవి కాదు, ఇదే. మేము ఆచార్య పరంపరలో ఉన్నామండి, మిగిలిన వాటిల్లో కాదు, ఇందులోనే స్పెసిఫై చేయడం అన్నమాట. ఇందులోనే ఉన్నాము చెప్పడం అన్నమాట. దానికి ఉదాహరణలు కొన్ని మనకి చెప్పారు. ఏమిటి? అవనై ఉళ్ళపడి కండో అనుభవిక్క వేణుమే. ఎందుకంటే ఇన్ని విశేషణాలు చెప్తారు అంటే దాని స్వరూపం ఉళ్ళపడి ఉన్నది ఉన్నట్లుగా దాని గుణం మనం చెప్పాలి అంటే విశేషణాలు చెప్పి తీరాల్సిందే. ఏమంటే చెడుకు కూడా విశేషణాలు ఉంటాయా?
చెడుకి ఇంకా ఎక్కువ ఉంటాయండి విశేషణాలు. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, మంచిగా చెప్పాలనుకోండి, ఇక ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతారే ఆయన అని ఒక విశేషణం వేస్తాం. చెడుగా కూడా చెప్పచ్చండి, ఎందుకు చెప్పకూడదు? ఎప్పుడు ముఖం మార్చుకుని అలాగ నవ్వకుండా ముఖం బిగుసుకుపోయి ఏం చెప్తే ఏం మాట్లాడాల్సి వస్తుందో అని ఉంటారే ఆ మనిషి. ఇప్పుడు చెడుకు చెప్పామా మంచికి చెప్పామా, రెండింటికి విశేషణాలు ఉంటాయి. ఉళ్ళపడి దాని యొక్క తత్వం ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలి అంటే విశేషణం ఉండాలి. మీరు ఇక్కడ మొత్తం పేరాకి ఒక్క పాయింట్ గ్రహిస్తే చాలు. పెరుమాళ్ళు గుణాలతో కూడిన వారు. సగుణోపాసన, ఇది నిర్గుణోపాసన కాదు, మాయావాదము కాదు, ఇది రామానుజ సిద్ధాంతము. గుణాలతో కూడినటువంటి పెరుమాళ్ళని ఆరాధించడము, ఉపాసించడము మనసుకి తేలికైన పద్ధతి. ఆయా గుణాల ద్వారా ఆ రూపాన్ని మరింతగా మనస్సులో ప్రతిష్ఠించుకోగలుగుతాము. ఆ సారం తెలిస్తే చాలండి. ఎందుకని విశేషణాలు చెప్పారు అంటే ఆయన్ని మన మనస్సులో స్థిరంగా నిలుపుకోగలగడానికి. ఉదాహరణ ఇస్తున్నారు. రాజపుత్రనుకు, నెక్స్ట్ పేజ్ చేయండి. ராஜபுத்திரனுக்கு ராஜாவனுடைய போகஸ்தானமான போலகத்தோடு சிறை கூடத்தோடு வாசியரா என் పితావినై ఐశ్వర్యం ఎన్నిరిక్కుమిరే. ఏదో యువరాజ్యంతో పట్టాభిషేకం జరిగింది, తండ్రి గారి ఆస్తంతా కొడుక్కి ఇస్తున్నారు. లౌకికంగానే చూడండి, ఒక తండ్రి తన ఆస్తినంతా కొడుక్కు రాసేశాడు. ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ ఒరే మన ఇంటి దగ్గర ఆ పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరులో మనకి ఇన్ని ఎకరాలు ఉన్నాయిరా, అవి అగో ఒకసారి పెట్టి అక్కడికి చూడకు, వాటి పరిస్థితి ఎలా ఉందో చూడు. ఆ మూల ఎక్కడో ఉన్నదాన్ని గురించి ఇవే కాదు, నేను ఆ మధ్య ఎందుకైనా ఉంటుందని ఒక స్థలం కొని పడేశాను, అది అక్కడుంది, దానికి కంచె వేశాను, అప్పట్లో ఇవన్నీ ఉన్నాయో లేదో, అన్ని అక్రాంతం అయిపోతోందేమో, ఒకసారి అక్కడికి వెళ్ళి చూసుకో. డీటెయిల్స్ చెప్పకపోతే తండ్రి ఆస్తులు కొడుక్కి ఎలా తెలుస్తాయండి? లోకంలో మనం చాలా కథలు వింటుంటాం. నాన్న ఏవి ఎక్కడ పెట్టావు చెప్పు 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 అని పోయే ముందు కొడుకులందరూ కూడా గుళ్ళమన్నారు అని, ఆయన చెప్పకుండానే పోయాడని, ఏమున్నాయో తెలియలేదని కథలు చాలా సార్లు మనం చెప్పుకున్నాం. అందువల్ల ముందు జాగ్రత్త కోసం ఒక దాంట్లో రాసి అన్ని అన ఉంటే పాడు చేసేస్తాడేమో అనుకునేటువంటి వాళ్ళు కనీసం ఒక కాగితం మీద డీటెయిల్స్ అన్ని రాసి పట్టేనా తమ దగ్గర ఉంచుకుంటే ఆ తర్వాత ఆ కాగితం వాడికి దొరికేలా పెడితే వాడు తీసుకుంటే ఆ ఆస్తి అంతా వాడికి చెందుతుంది అనేటువంటి వివరణ ఉండాలి. అలాగే అది రాజపుత్రుడైనా సరే ఏ ఏ రాజ్యాలని జయించాడు, ఎక్కడెక్కడ ఆధిపత్యం ఉంది, వాటన్నిటితో పాటు ఎవరెవరు తప్పులు చేశారు, ఎవరెవరిని చెరసాలలో బంధిస్తే ఏ జైలులో ఎక్కడ ఉన్నారు అనేవి కూడా రాజు గురించిన వివరాలు చెప్పాలటండి. అంటే మంచి చెప్పాలి, చెడు చెప్పాలి, తనకు సంబంధించిన వారసత్వపు హక్కులన్నీ తర్వాత వారికి చెప్పాలి. రాజా వినుడే భోగస్థానమాన ఓలక్కత్తోడు సిరై కూడత్తోడు వాసియరా. జైలు, చెరసాల అనుభవం, దొంగలు, చేసిన తప్పులు, పితావినయ ఐశ్వర్యం అందరికమిరే. అలాగా అన్ని చాలా చక్కగా చెప్పాలి కదా. అలా చెప్తే గాని మనకి అది. అందుకనే ఇవర్ తమకి ఉండాన అనుసంధానమం ముక్తనకు లీలా విభూతి అనుసంధానమం పోలే ఇరే. ఇక్కడ ఈయనకి ఉండేటువంటి ఈ అన్యయోగ పరిచ్ఛేదం అనేటువంటిది ఒక ఉదాహరణ ఇచ్చారండి. ఏంటంటే రాముడు ధనుర్ధరుడు అనేటువంటి ఒక మాట ఇచ్చారండి. రాముడు ధనుర్ధరుడు అని, రామయేవ ధనుర్ధర, రాముడే ధనుర్ధరుడు అన్నాం అనుకోండి, ఆ ఏవా పెట్టామనుకోండి, ఆయన తప్ప మిగిలిన వాడు ఎవ్వరు ధనుర్ధరుడు కాదు. అలా అతనే తప్ప ఇంకోళ్ళు కాదు అని చెప్పేదాన్ని అన్య యోగ వ్యవచ్ఛేదం అంటారు. అంటే ఇతరాలు కాదు నువ్వే. ఆ పదంకి అంతవరకు అర్థం తెలిస్తే చాలు.
నిజంగా విలుకాడంటే రాముడే, మిగిలిన వాళ్ళు కారు. అన్యయోగ మిగిలిన వారిని వ్యవచ్ఛేదము దూరము చేయుట, ఇంకా ఎవరూ కాదు ఆయనే అని చెప్పడం అన్నమాట. రెండోది రామ ధనుర్ధర అన్నామనుకోండి, రాముడు ధనుర్ధరుడు, మిగిలిన వాళ్ళు అందరూ కూడా ధనుర్ధరులు అవుతారు. అంటే వీడే అని నొక్కి చెప్పడం అనేటువంటిది ఉండదు అనేటువంటిది ఇక్కడ ఒక ఉదాహరణగా మనకి చెప్తూ, ఇక్కడ అయోగ వ్యవచ్ఛేదం అంటారు దీన్ని. రామ ధనుర్ధర ఏవా, రాముడు ధనుర్ధరుడే, అంటే రాముడికి ధనుర్ధారిత్వం కూడా ఉంది. అయోగ వ్యవచ్ఛేదం అంటే ఆయనకు ఆ లక్షణం కూడా ఉంది. అంటే అన్నిటినీ తనలో కలుపుకోగల లక్షణం ఉంది. ఈ పాసురంలో ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, పరస్పర విరుద్ధాలైన రెండిటినీ తనకి శరీరంగా చేసుకోగలిగిన వాడు. అంత పాయింట్ కోసం ఈ వ్యాఖ్యానం ఇంత చెప్పారు. అయోగ వ్యవచ్ఛేదం వలన పరమాత్మ స్వేతర సమస్త వస్తువులకి ఆశ్రయం అయ్యాడు. విషంకి ఆశ్రయం ఆయనే, అమృతానికి ఆశ్రయం ఆయనే. మనం ఇందాక చెప్పుకున్న 4 సెట్స్ చెప్పి ఇలా పలు రకాలు అన్నారు. అంటే సృష్టిలో అన్ని ఆయనకి శరీరమే. అది మంచి గాని చెడు గాని, ఆయనకి చెడు అనేటువంటిది లేదు. అన్ని ఆయన స్వరూపమే. ఎందుకండి ఇక్కడ ఆళ్వార్లు ఇలా విరుద్ధమైనటువంటి విశేషణాలు చెప్పారు, భగవంతుడి గురించి తెలియచేశారు అని అంటే, జీవుడు పరమపదం చేరినప్పుడు ఇక్కడ వస్తుంది చూడండి, వాసర నోపజనం స్మరణ నిధం శరీరం ఎన్నా నిర్కచ్చైదే ముక్త నిక్కులీలా విభూతి ததீயத்வாகாரத்தாலே உத்தேசமாகானெனதிரே இவருக்கும் அப்படி முக்தரோடக்க ததீயத்வாகாரமொழிய ஆகாராந்தர ஸ்மிருதி இல்லாதபடி இங்கே இருக்கச் செய்தே மயர் வறுத்து கொடுத்தான். சம்பந்தத்தாலே பார்த்த போது கால்வாங்கி அல்லது நெற்க வேண்டாதபடி தியாஜ்யமாய் தோத்தும் ஞானாஞானங்களுக்கு பொதுவான இவ்விருப்பை கழத்து அதுக்கு கலக்கமில்லாத தேசத்திலே போகையிலே த்வரிக்க கடவన్ ఇరే. అబ్బా, ఈ జీవుడు పరమపదం చేరడానికి ఇక్కడ చుట్టూ బంధువులందరూ మోగి ఉంటారు. చాలా సార్లు చెప్పుకున్నాం. అంతిమ స్థితి అనేటువంటిది అప్పుడైనా రామ అని అనిపించవయ్యా నా చేత అని ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ బంధువులు కప్పిన వేళ అంటూ ఏదో అని అంటారే, అలాంటి పరిస్థితిలో కూడా నిన్ను తలుచుకునేటువంటి శక్తిని నాకు ఇయ్యని అంతిమ స్మృతి గురించి మనం చెప్పుకుంటున్నట్లుగా ఇక్కడ ఈ అలాంటి సమయంలో శరీరాన్ని వదిలిన జీవుడు ఇంతమంది బంధువులు, ఈ భార్య, ఈ పిల్లలు, ఈ బంధువులు, ఈ ఆస్తి శరీరంలోంచి బయటకు వెళ్ళగానే నోపజనం స్మరణ్ ఒక్కటి గుర్తురాదుట. అందుకనే మన వాళ్ళు ఏడవకండరా అంటారు. వాడు హాయిగా వాడు పరంపదంకి వెళ్ళిపోతున్నాడని భావించడు. ఇదేదో వేదాంతం చెప్పినట్లుగా ఏడవకండి అన్నట్లు ఉంటుంది. గాని ఎందుకు ఏడవకూడదు, మీరు ఏడుస్తున్నారంటే ఎందుకు అని బట్టలు వారికి చోట చమత్కరిస్తారు. వాడికి పరంపదం వచ్చేస్తోంది అని ఏడుస్తున్నారా మీరు అని అడుగుతారు. ఇది సరదాగా ఉంది కదండి. అవతల వాడికి ప్రమోషన్ వచ్చింది అని మీరు ఏడుస్తున్నారా అంటారు. అలాగా ఈ జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత నోపజనం స్మరణ్, ఈ అసలు తలవనే తలవడు అంటుంది చాంద్రోగ్యం. ముక్త పురుషుడు కూడా ఈ ఇంకొక విశేషం చెప్తారు. ముక్త పురుషుడు లీలా విభూతిని కూడా నిత్య విభూతిలాగే చూసి తదీయత్వ ఆకారంతో దర్శిస్తాడు. దీనికి మనస్సు చాలా పండిన పరిణతికి రావాలండి. మనం ఉన్నది ఇక్కడే ఉండి పరమపదానందానుభవాన్ని పొందిన
మహానుభావులు ఎంతో మంది మనకు చరిత్రలో కనిపిస్తారు. ఎలాంటి వాళ్ళు? ఆంజనేయుణ్ణి రావయ్యా మోక్షం ఇస్తాను అన్నాడు. వద్దయ్యా, నాకు ఇక్కడే బాగుంది, నీ రామచంద్రుడి అవతారమూర్తిని తలచుకుంటూ నేను ఇక్కడే ఆనందంగా గడిపేస్తాను అని అంటారు. అంటే చుట్టూ ఉన్నటువంటి దానిలోనే సర్వస్వంలోనూ నాకు ఆ భట్టర్ వారు కూడా అక్కడికి వెళ్ళాక నేను అనుకున్న రీతిలో పెరుమాళ్ళ దర్శనం కాకపోతే నేను మళ్ళీ భూలోకానికే వచ్చేస్తాను, ఇక్కడే బాగుంటుంది అంటారు. ఇది మనకి పాఠం ఏమిటి అంటే, మన చుట్టూ ఉన్న దాంట్లో మనం పెరుమాళ్ళని సందర్శించగలగాలి. అది చేతనాలు కాదు, అచేతనాలు కాదు, ఏదైనా భగవత్ స్వరూపంగా భావించగలిగినప్పుడు నీకు ఇక్కడే ఆనందం కలుగుతుంది. ఎందుకంటే లీలా విభూతి అంతా తదీయత్వ ఆకారము, పెరుమాళ్ళ యొక్క ఆకారము అనుకో. అన్ని పదార్థాలని నువ్వు ఆదరించు, వాటిలో నువ్వు దైవాన్ని సందర్శించగలుగుతావు. పెరుమాళ్ళు ఆళ్వార్లకైతే మయూర్వర మదిలలా మజ్ఞానం పోయేలా చేసి జ్ఞానాన్ని అనుగ్రహించాడు కాబట్టి ఆళ్వార్లకి అలా ఈ లోకంలో ఉన్న అన్ని చక్కగా భగవన్మయంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ పక్షుల్ని చూసినా, ఆ ప్రకృతిని చూసినా, జలాలను చూసినా, వేటిని చూసినా అన్నిటిలోనూ కూడా భగవతత్వాన్నే దర్శించగలిగారు. అని ఇలాంటి విస్తృతమైనటువంటి విభూతి కలిగినటువంటి వాడు స్వామి. ఇంతగా విస్తరించి ఉండడం ఎందుకు అంటే నా కోసమే అంటున్నారు ఆళ్వారు. పల్వగయ్యం పరంద పెరుమాள் இப்படி விபூதி முகத்தாலே பல படியாக విస్తృతనానవన్ పరంద పెరుమాన్ అన్నయ్యాళ్వానై. అలాంటి పెరుమాళ్ళు నావారయ్యారు. ఎన్నో సంపదలు కలిగిన వారు నావారయ్యారు. నాకు ఆ సంపదలు చెందినవే. ఇప్పుడు ఒకళ్ళకు ఉంటే అవన్నీ వాళ్ళకు కూడా చెందినట్లే ఇప్పుడు నాకు కూడా అన్నీ చెందాయి. ఇంత భావం పొందడానికండి మనస్సుకి ఎంత సాత్విక ప్రవృత్తి రావాలో అది గుర్తు పెట్టుకోండి బాగా. మనలో 3 గుణాలు ఉన్నాయి, సత్వ రజస్ తమో గుణాలు. వాటితోటే శరీరం ఏర్పడుతుంది. కానీ వాటిలో మనం సాత్విక గుణాన్ని ప్రవృద్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. మిగిలిన రెండిటిని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇదే సాధన అంటే. ఎందుకని మనకి మామూలుగా చెప్తారు, నాకు కోపం ఎక్కువండి, వస్తే అసలు మనిషిని కాను అంటాం అనుకోండి. ఆ కోపం వచ్చినప్పుడు మొదట చిన్న సాధనంగా మౌనాన్ని అవలంబించండి. నోరు మూసుకుని ఉంటే అవతల వాళ్ళ మీద చెడు మాటలు మనకి రావు. ఆ తర్వాత కొట్టాలో తిట్టాలో అనే భావం అలా ఆ సాత్విక ప్రవృత్తి పెరిగి రాజస తామసాలను కిందకి తీసుకొస్తుంది. అది సాధన. అలాంటి ఆ తత్వాన్ని అలవరుచుకోవాలి. ఎలాగా? ఆ పెరుమాళ్ళని, అలాంటి పెరుమాళ్ళని మనం ఉపాసించినప్పుడు ఊరికే పూజలు చేసేయడం కాదు, చేసిన దాని పరమార్థం మన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి. అది ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి సందేశం. இந்த வியாப்தி எல்லாம் தம்மை அகப்படுத்திய நினைக்கிறார். ஒருவனை அகப்படுத்த நினைத்தாரூரை வளையும் அப்போலே సెల్వం మల్గుడి తిరువిన్నగర్ కండేనే. సరే, అందువల్ల ఎన్నయ్యాళ్వానే అంటారు. నన్ను కాపాడినటువంటి తండ్రి అంటే ఒకళ్ళని పట్టుకోవడం కోసం ఊరంతా చుట్టూ మనుషులు ఉన్నట్లుగా నన్ను పట్టుకోవడం కోసం తాను అన్ని వైపులా చుట్టుముట్టి ఉన్నాడు. నేనంత తొందరగా దొరికేవాడిని కాను. నన్ను ఎలాగైనా పట్టుకోవాలని ఆయన నన్ను చుట్టుముట్టి ఉన్నాడు అనేటువంటిది చెప్తూ, ఎక్కడండి దేన్ని దర్శించారంటే అటువంటి పెరుమాళ్ళు? సెల్వం మరుగు కుడి తిరువిన్నగర్ కండేనే, మరుభూమిలే పొయ్యిగై కండా పోలే. భలే అన్నారు. ఒక మరుభూమి, అక్కడ ఇసుక భూమి, అక్కడ ఏమీ ఉండదు. అందులో ప్రయాణం చేయాల్సి వచ్చింది. వెళుతున్నాం, దాహం వేస్తోంది, గొంతు ఎండిపోతోంది, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాం. సడన్ గా పొయ్యిగై కండా పోలే ఒక చెరువు కనిపించింది. ఇంత అదృష్టమా!
ఈ మరుభూమిలో ఒక చెరువు కనిపించడమా అని ఇది కూడా వేదాంతమేనండి. ఈ సంసారంలో ఉంటున్నాం, సాత్విక ప్రవృత్తి ఎక్కడా కనిపించడం లేదు. అలాంటి చోట ఒక్క భాగవతోత్తముడు కనిపించాడా? అది ఒక సరోవరం కనపడ్డట్టే. దాహార్తితో ఉన్నటువంటి వాడికి మరుభూమిలో మంచినీటి సరస్సు కనపడ్డట్టుగా అయింది. అనేనమా పోలే సంబంధం ఒత్తిరిక్కచ్చైదే కడక్క కిడంద శ్రీ భరతాழ்வானை పోలన్றிக்கே கிட்ட நின்னடுமை செய்யும் இளை பெருமாளை పోలే. ఇక్కడ చాలా అందమైనటువంటి మాటలు చెప్పారండి. ఏమిటి అంటే నిత్య సంపద కలిగిన వాళ్ళు ఎక్కడికి వచ్చేది? ఈయన మంచి సంపద కలిగడం. సంపద అంటే ఏమిటో ఇక్కడ అర్థం చెప్పారు. భగవత్ కైంకర్యమే సంపద. ఇది కొన్ని వందల సార్లు మనం చెప్పుకున్నాం. లక్ష్మణో లక్ష్మి సంపన్న అని లక్ష్మణుడు గానే ఇక్కడ వాక్యాల్లో కూడా ఇచ్చారు. రామచంద్రుడికి లక్ష్మణుడు భరతుడు ఇద్దరు తమ్ములే అయినప్పటికీ కూడా ఉండి సేవ చేసుకునేటువంటి అదృష్టము లక్ష్మణుడికే దక్కింది. కాబట్టి లక్ష్మణో లక్ష్మి సంపన్న. కాబట్టి భగవత్ సంబంధం అనేటువంటిది ఒక గొప్ప సంపద. ఆ సంపద ఎక్కువగా ఉన్న తిరువణ్ణగర్, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా భగవత్ కైంకర్యం చేసుకునేటువంటి మహనీయులే. లక్ష్మణో లక్ష్మి సంపన్న అని అన్నట్లుగా తిరువణ్ణగరిలే సంబంధం ఒత్తిరిక్కచ్చైదే కడక్క కిడంది శ్రీ భరతాழ்வானை పోలన్றிக்கே. ఆ సేవ చేసుకునే అదృష్టం లేనటువంటి భరతుడిలా కాకుండా కింద నిండా అడిమై చెయ్యం ఇళై పెరుమాళై పోలే దగ్గరకు వచ్చి అడుగడుగున అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే, నేనే రాత్రింబవళ్ళు నీకు అన్ని కైంకర్యాలు చేస్తాననే లక్ష్మణుడిలాగా అలాంటి సంపద కలిగిన ఎవరు? తిరువణ్ణగరులో ఉన్నవాళ్ళు. ఏమన్నా అందరి దగ్గర అంత డబ్బుందా? డబ్బు కాదండి, ఆ ఊరిలో నివసించడం అనే సంపదని పొందారు వాళ్ళు. దివ్యక్షేత్రాల్లో నివసించడం అనేది గొప్ప సంపద. అందుకనే మనం చెప్పుకున్నాం కదా, ఆవిడ శ్రీరంగంలో మీ ఇల్లు కాస్త ఇయ్యమ్మ కాలక్షేపానికి అని భట్టర్ వారి గురించి, నంబిళ్ళయ్య గారి గురించి అడిగితే, నాకు మీరు మోక్షంలో కాస్త స్థలం ఇస్తే నేను ఈ శ్రీరంగంలో ఉన్న స్థలం మీకు ఇస్తాను, లెటర్ ఇవ్వండి పెరుమాళ్ళకి అని అడిగింది అని చెప్పుకున్నామే. అందువల్ల దివ్యక్షేత్ర నివాసము అనేటువంటిది సామాన్యమైన విషయము కాదు. అందులో తిరిగి తిరువణ్ణగర్లో ఉన్నటువంటి వారు నిన్న ఎవరో అడిగారు, ఉండడమే అదృష్టం అండి అని. అక్కడ ఉండడమే అదృష్టం. అది మనం ఏం చెప్పుకున్నాం? భట్టర్ వారు ఏమన్నారని చెప్పుకున్నాం? శ్రీరంగంలో మనిషిగా అక్కర్లేదు, కుక్కగా తిరిగినా అదృష్టమే ఆ వీధుల్లో అన్నారు. అలాంటిది ఇంత ఉత్తమమైనటువంటి మానవ జన్మని ఇచ్చి దివ్య దేశాలలో ఉండడము అనేటువంటిది ఎంత అదృష్టమో. తిరువణ్ణగర్ సంబంధీకులు వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. తిరువణ్ణగర్ కண்ணేనే காணவேணும் என்னுமாகையோடே இருந்த தேகாந்தர பிராப்தி பண்ணி దేశాంతరத்திலே పోయి కాన్గై అన్రికే. ఎలా చెప్పారో చూడండి. ఇక్కడ పరమపదానికి ఈ శరీరాన్ని విడిచేసి ఎప్పుడో వెళ్ళాక పరమపదాన్ని చూస్తాము అని కాకుండా పసిత్త పసిత్త వెళ్ళతే సోరి పెరుమాపోలే. ఇప్పుడు ఆకలేసిందండి, ఆకలేస్తే అమ్మా రండి ఆ ఊరు వెళదాం, అక్కడ బియ్యం ఉన్నాయి, అక్కడ వండి పెడతాం, అక్కడ అన్నం పెడతాం. ఈ లోపి ప్రాణం నిలబడుతుందో ఎంత బాధ అవుతుందో. ఆకలేస్తోంది, రానాయన అన్నం పెడతాను, వెంటనే కంచంలో అన్నం పెట్టడం. దానికి దీనికి ఎంత తేడా ఉందో. ఎప్పుడు పరమపదం వెళ్ళాక ఏమవుతామో మాకు తెలియదు, ఆ అనుభవం ఇక్కడ కావాలి. రానాయన తిరువణ్ణగరికి రా, ఇక్కడ వాసం చెయ్యి, ఆ పరమపద ఆనందం నీకు ఇక్కడే. పసిత్త విడత్తే ఆకలి వేసిన చోటే సోరు పెరుమాపోలే. అన్నాన్ని పొందినట్లుగా అన్ని చక్కగా ఎదురకుండా షడ్లు సోపేతనమైనటువంటి భోజనాన్ని గనక పెడితే ఆహా ఓహో అంటూ ఆనందించినట్లే. ఆశై పట్ట విడత్తే చూడాలి
చూడాలని ఆశపడినటువంటి ఈ లోకంలోనే అనుభవిక్క పెరుగై పెరుమాళ్ళని మనం అనుభవించగలుగుతాము. ఇది చాలా అద్భుతమైన విషయం అండి. ఎక్కడో పరంపదం ఉంది, దేహం పోయాక అక్కడికి వెళ్ళి మనకి తెలియదు. దేహం పోయాక ఏమవుతుందో ఆత్మకు అప్పుడు తెలుస్తుంది, కానీ మనకి ఇప్పుడు ఈ రూపంలో ఉన్న వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇక్కడే మనం పరమపదాన్ని సృష్టించుకుంటున్నాం. ఇదం హి రంగం, ఇదే రంగం. మా తాతగారులు, పెద్ద తాతగారులు వారు అనేవారు, ఎక్కడికైనా వెళదామా, ఏదైనా యాత్రలు చేద్దామని శిష్యులు అడిగితే ఇదం హి రంగం త్యజతామిహాంగం అనేవారండి. ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను, రంగనాథుడు నా దగ్గరికే వచ్చాడు. ఈ భావన రావడం ఎంత కష్టం అండి. ఇప్పుడు మనం తిరువన్నగర్ చెప్పుకుంటున్నాం. ఆయనేమో ఓ బంగారమూర్తి, తిరువన్నగరమూర్తి, పొన్నమూర్తి, ఆ మూర్తి, ఈ మూర్తి, 100 రకాల 5 పేర్లు చెప్పుకున్నాం. అన్ని ఆయనే మన దగ్గరికి వచ్చేసాడండి. ఇదిగో ఇక్కడ మనకి పంచరూపాల్లో కనిపిస్తున్నాడండి, మనం ఆ దివ్య దేశంలో ఉన్నామండి అన్న భావన క్షణకాలం వస్తే మనం ఎక్కడుంటే అక్కడే ఆ దివ్య దేశం అవుతుంది. ఇది వెళ్ళలేని వాళ్ళకు ఒక వరం. వెళ్ళే వాళ్ళు చూస్తారు సరే, వెళ్ళలేని వాళ్ళకి వాళ్ళకంటే కూడా ఎక్కువ సుఖాన్ని ఇచ్చేటువంటి వరం ఉన్న చోటనే ఆ దివ్య దేశ అనుసంధానం మనం చేసుకోగలగడము అనేటువంటిది అన్నమాట. అందువల్ల நான் சென்னும் నాడు నరయ్యూరిల్ కండేన్ ఎన్నుమా పోలే. ఇదిగో నేను వెళ్ళాను, ఆ పెరుమాళ్ళని దర్శించాను అన్న వాళ్ళకంటే నేను వెళ్ళానండి, ఇక్కడే కూర్చున్నా, నేను చూస్తున్నానండి, అదిగో శ్రీరంగంలోకి ఆ లోపలికి వెళ్ళానండి, ఆ రైల్లో అక్కడ దాకా వెళ్ళానండి, ఇక్కడ తిరుపతి వెళ్ళానండి, ధ్వజస్తంభం దగ్గర అక్కడండి ఆ గేట్ లో నుంచి కలిపేశారండి, అక్కడి నుంచి లోపలికి వెళ్ళేశానండి, అక్కడికి కొంచెం ఎత్తుగా ఉంది కదండి, నా సౌభాగ్యం కొద్దీ అక్కడి నుంచి నాకు మూర్తి కనపడడం మొదలు పెట్టిందండి. అలా 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 దగ్గరికి వెళ్ళానండి. ఎదురువేంకటముడయ్యాన్ని మనసు వెళ్ళిపోయింది, సేవించేస్తోంది ఆ 7 కొండల వాడిని, ఆ శ్రీరంగనాథుడిని, ఆ తిరువన్నగర్ అందగాడిని, అందరినీ మనస్సు అలా 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 ధ్యానించేస్తోంది. మానసికమైనటువంటి దివ్య దేశ యాత్రలు రోజు చేసేస్తుంది మనస్సు అని చెప్పడం అన్నమాట ఈ పాసురంలో. అంటే ఆ విధమైన మనస్సుని మనం అలవర్చుకోవాలి అంటే దీనిలో ఉన్న రజస్తమో గుణాలను పక్కకు పెట్టేసి బాగా సాత్విక గుణాన్ని పైకి తీసి మెరిసేలా చెయ్యాలి. అది మెరవాలి అంటే ఈ దివ్య అనుసంధానం చెయ్యాలి. ఈ పాసురాలను ఇలా అనుసంధానం చేసుకుంటూ దివ్యానందాన్ని గనక మనం పొందగలిగాము అంటే ఆ సాత్విక గుణాన్ని అలవర్చుకోగలిగి ఆ పెరుమాళ్ళను దర్శించి ఉన్న చోటే దివ్య దేశాన్ని, ఉన్న చోటే పరమపద ఆనందానుభవాన్ని పొందగలుగుతాము అని నంబిళ్ళయ్య గారు చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఇచ్చినటువంటి భగవద్గీతలో 10వ అధ్యాయ సారాన్ని చెప్పినటువంటి అది విభూతి యోగ అర్థాన్ని మనకి అందించినటువంటి దశకంగా ఈ పదిని మనం తీసుకోవాలి అంటున్నారు. నల్కురవం సెల్వం నరகும் சுவர்க்கம் வாய் வெல்பகையும் நட்பும் விடமும் அமுதமுமாய் பல்வகையும் பரந்த பெருமான் என்னை ஆழ்வானை செல்வம் மல்குகுடி திருவெண்ணகர் கண்டேனே. கண்ட இன்பம் துன்பம் கலக்கங்களும் தேற்றமுமாய் தன்னமும் தன்மையும் தழலும் நிழலுமாய் கண்டுகொள் தற்கரிய பெருமான் என்னை ஆழ்வான் ஓர் தென் திரை புனல் சோர் తిరువెన్నగర్ నల్ నగరే. నల్ నగరము అని ఇక్కడ అన్నారు చూడండి. ఆచార్య హృదయకారులు కూడా నల్ నగరం అన్నారండి, తిరువెన్నగరాన్ని నల్ నగరము అన్నారండి. అందమైనటువంటి నగరం ఇది. వ్యోమ నగరము అన్నారు, విన్ నగర్ ఆకాశ నగరము, విన్ నగర్. అలాగా నల్ నగర్ అందమైనటువంటి పట్టణము. పెద్దలందరూ వాడినటువంటి పదాలు అన్నమాట. అంటే దీన్ని మన ప్రయత్నంతో మనం చూడలేమండి ఏవి కూడా.
ఏ దివ్య దేశాలకు మీరు వెళ్ళినా వచ్చినా ఆ పెరుమాళ్ళ కటాక్షం ఉండి ఆయన తీసుకెళ్తే వెళ్ళాలి గాని మనం అనుకుంటే దర్శించేవి మన ప్రయత్నంతో సాధించగలిగినవి కాదు అని చెప్పడం అన్నమాట. ఈ తిరువన్నగర్ అనే దివ్య దేశానికి అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే మొదట కథని చెప్పుకున్నాం కదండి, ఉప్పిలి అప్పన్న అనేటువంటి మాట. అంటే మనకి ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలు. పెరుమాళ్ళు ఉన్నాడా లేడా అనే దానికి ఎలా ఉన్నాడు అనేటువంటివి ఆ దివ్య దేశ చరిత్రల వల్ల మనకి తెలుస్తుంది. ఆండాళమ్మ వారు ఉన్నారు. ఈ కలికాలంలో ఈ మానవులు పెరుమాళ్ళని పూజిస్తే ఆయన పలికి తన దగ్గరికి చేర్చుకుంటాడు. నిదర్శనంగా జరిగినటువంటిది ఆండాళ్ చరిత్ర. అలాగే తిరువన్నగర్ లో కూడా తాను పెంచినటువంటి కూతురికి వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి భక్తికి మెచ్చి నిజస్వరూపం చూపించి దగ్గరకు తీసుకున్న ఋషి. ఆ ఋషి విగ్రహాన్ని కూడా మనం తిరువన్నగర్ లో చాలా చక్కగా సేవించగలుగుతాము అనేటువంటి విషయాన్ని చెప్పారే. ఆ దాన్ని ఇక్కడ రెండవ పాసురానికి ప్రతిపదార్థం చూడండి. చిన్న చిన్న చక్కగా అందమైనటువంటివి. కండ ఇన్పం తుంబం. నిన్న అన్నారు కదా 4 సెట్లు చెప్పి ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇలాగా అని చెప్పారు కదా. అందులో మళ్ళీ ఒకదాన్ని తీసుకొచ్చారు. ఇంబం సుఖం, తుంబం దుఃఖం, కష్టము సుఖము, ఆనందము విచారము, కలకంగళం మనోవికారం, తీర్థమం నైర్మల్యం. మనకి ఏదైనా పొందితే ఇష్టాన్ని లభించకపోతే ఎలా అయిపోతాం, దాన్ని కలత అంటాం. కలత. అదే మనం పొందేస్తే మనో నైర్మల్యం, ఆనందం. ఆహా ఇది మాకు లభించింది. ఆయ్ వీనిని విభూతిగా కలవాడై అంటే ఇంకో 2 చెప్పారనమాట ఈ పాసురంలో. తండం తన్మయ్యం. మూడోది చూడండి. తండం కోపం, తన్మయ్యం అనుగ్రహం. ఇది 3వ సెట్టుగా చెప్పారు. తజలం అగ్ని, నీజలం నీడ. ఇది 4వ సెట్టుగా చెప్పారు. ఆయ్ ఇది విభూతిగా కలిగిన వాడై. ఈ ఆయ్ ఉంటే గాని విశేష్యం అవదు. అన్ని విశేషణాలు. ఆయ్ అనేటువంటిది విశేష్యం అవుతుంది అని. కండుకొళ్తకు తెలియడానికి అరియా చాలా దుర్లభుడండి. అంటే ఇందులో మళ్ళీ ఎన్ని సెట్స్ చెప్పారండి? ఇంబం తుంబం మొదటిది, ఇష్టము మనోవికారము నైర్మల్యము రెండవది, తండం కోపం అనుగ్రహం మూడవది, అగ్ని నీడ నాలుగవది. మళ్ళీ ఇందులో ఇంకో 4 చెప్పారు. అంటే సమస్తము అనేక రకాలు అంటూ అనేక రకాలు అని ఊరుకోలేకపోతున్నారండి. దాన్ని మళ్ళీ వివరించి చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి అద్భుతమైన అలంకారం చేశారండి. సామాన్యంగా అవతల వాళ్ళకి చెప్పాలి, అబ్బో ఏం అలంకరించారులే, ఓవరాల్ గా అయిపోతుందండి. అసలు ఆ మెడలో వేసిన హారాలు ఉన్నాయి చూడు, ఏం మెరిసిపోతున్నాయో. మళ్ళీ భలే వేశారులే చాలా ఉన్నాయి, మళ్ళీ ఒకటి చెప్పడం. అలా కాదు, ఆ కిరీటాలు పెట్టారు, ఎన్ని రకాలైన కిరీటాలు ఉన్నాయో, అబ్బో బాగా అలంకరించారులే. ఈ బాగా అలంకరించారులే కామన్. మధ్యలో అది కిరీటం బాగుందా, కేయూరం బాగుందా, అంగదాలు బాగున్నాయా, హారాలు బాగున్నాయా అన్నట్టు ఆ వర్ణన విడివిడిగా ఎలా ఉంటుందో ఇక్కడ అలాగే పెరుమాళ్ళని చూసాము అందగాడు అని మామూలుగా చెప్పేస్తూనే ఒక 4 నిన్నటి పాసురంలో చెప్పి ఇంకో 4 ఇవాటి పాసురంలో చెప్పి అలాంటి ఆయన కండుకొళ్ళు తరకు మనం తెలుసుకుందామంటే అరియా చాలా కష్టం. ఆయన వైభవాన్ని మనం తెలుసుకోలేం. ఓ మాట చెప్పుకున్నాం, ఆయన వైభవం ఆయనే తెలుసుకోలేకపోయాడు. ఎంతుందో ఆయనకే తెలియదు. మనం ఎక్కడ తెలుసుకుంటాం? పేరు మాన్ ఒకటే తెలుసు, సర్వాధికుడు, చాలా గొప్పవాడు, ఎన్నయ్యాళ్వానై నన్ను వశం చేసుకున్న స్వామి. ఇది గొప్ప అంతటికీ కూడా. ఏమిటయ్యా నన్ను వశం చేసుకున్నాను నొక్కుతావు, నేను అంగీకరిస్తానా?
ఈ ప్రపంచంలో నాలాంటి వాడు అసలు ఎవడూ లేడు. పెరుమాళ్ళ వైపే మనసు వెళ్లకుండా నా ఇష్టం వచ్చినట్లు ఉన్నా నన్ను వశం చేసుకున్నాడు. నాలాంటి అజ్ఞానిని కూడా వశం చేసుకున్నటువంటి వాడు. తెన్ తిరై పునల్ తిరువెన్నగర్, మంచి నిర్మలమైన అలలు కొట్టుచున్న తామ్రపర్ణి నది కలిగినటువంటి తిరువెన్నగర నేడి నల్ నగర్, శ్లాఘ్యమైన నగరాన్ని, ఊరు, అది వాసముగా పొందినటువంటి దాన్ని నేను చూశాను. ఒక దివ్యక్షేత్రాన్ని చూచినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టూ ఉన్న వాతావరణం, ఒక క్షేత్రము అనగానే రెండు ముఖ్యంగా చూస్తాం. ఒకటి తీర్థ వైభవం, రెండవది క్షేత్ర వైభవం, పెరుమాళ్ళ వైభవం. అక్కడ పెరుమాళ్ళు ఎవరు, ఆ గొప్పతనం ఏమిటి, అక్కడ నది ఏదైనా ఉందా? అప్పుడు శ్రీరంగం అన్నాం అనుకోండి, రంగనాథ స్వామి పెరుమాళ్ళ వైభవము, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి నదీ వైభవము. అది బాగా గుర్తు పెట్టుకోవాలి. ఏ క్షేత్రంకైనా సరే తరచుగా తీర్థాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇంకా లేకపోతే పుష్కరిణులు తవ్వి తీర్థం తీస్తారు గాని, అయోధ్య అన్నా అనుకోండి, ఆ సరయూ నది వైభవము అని అంటాం. మధుర, ఏదో బృందావనం ఇత్యాదులు అన్నాం అనుకోండి, ఆ పెరుమాళ్ళు స్నానం చేసిన యమునా నది అనేటువంటిది. అంటే తీర్థ వైభవము, క్షేత్ర వైభవము. ఇలా తిరువణ్ణగర్ అన్నాం అనుకోండి, అక్కడ ఉండేటువంటి చుట్టూ గంగా, యమున, సరస్వతి నదులన్నీ కూడా అక్కడకు వచ్చి ప్రదక్షిణ చేయాలి అన్న భావంతో సరస్సుగా ఏర్పడ్డాయి అని మనం చెప్పుకున్నామే. అలాగ తామ్రపర్ణి నది, అందులో శంఖాలు కొట్టుకు వస్తూ ఉంటాయి. అంత స్వచ్ఛంగా ఉండేటువంటి నది. అలాంటి నది కలిగినటువంటి దివ్య దేశాలను మేము చూస్తున్నాము. అలాంటిదండి ఈ ఊరు, సామాన్యమైనటువంటిది కాదండి అని. అంటే ఈ శ్లోకంలో ఏం చెప్పారు? సుఖ దుఃఖాలు నేనే, అన్ని ద్వంద్వాలు చక్కగా విభూతి యోగం అండి. 10వ అధ్యాయం అన్ని నేనే అని చెప్తాడు. ప్రతి పాసరంలో మొదటి 3 పాదాలు విభూతి యోగానికి అన్వయించుకోవాలి అని చెప్పుకున్నాం కదా. ఆ తర్వాతది 11వ అధ్యాయంకి తన యొక్క విశ్వరూప సందర్శనానికి అన్వయించుకోవాలి. సుఖ దుఃఖాలు లాగే కోప అనుగ్రహాలు కూడా. నా కోసం వచ్చి ఈ తిరువణ్ణగరిలో ఉన్నాడండి స్వామి. ఆయన వచ్చింది ఎందుకో తెలుసండి? నా కోసం వచ్చాడు. నమ్మాళ్ళవార్ల యొక్క విశేషం ఏమిటి అంటే, ఏదైనా సరే నా కోసం వచ్చాడు స్వామి. ఎవరికి ఏమి చేసినా స్వామి నా కోసమే చేస్తున్నాడు అని. 2వ పాటు 7 111వ పేజీ. ஸ்வயத்னத்தாலே ஒருவர்க்கும் காணவண்ணாத பெருமையை உடையவனாய் வைத்து என்னை இடுமை கொள்ளுகிறன் அவனூரானா తిరువణ్ణగర్ సర్వలక్షణం సర్వ విలక్షణం ఎంగిరారు. ఆ ఫస్ట్ లైన్ ఒక్కటి అండి మొత్తం పాసుర సారాంశాన్ని అంతటినీ చెప్పేలాగా రాస్తారు నంబిళ్ళయ్య గారు. ఎవరికి కూడా తమ స్వయత్నాలే తమ ప్రయత్నం చేత ఎవరు కూడా కాణవన్నాదపడి పెరుమాళ్ళను దర్శించుకోలేరు. ఆయన అనుగ్రహం ఉంటే, ఆయన రమ్మంటేనే ఆ ప్రయాణాలు కుదురుతాయి. అక్కడికి వెళతాం, సేవిస్తాం. లేకపోతే 10 సార్లు బయలుదేరి కూడా ఆగిపోతూ ఉంటాం. జీవితంలో మనకి ఎన్నో అనుభవాలు ఇలాంటివన్నీ కూడా. అలాంటి పెరుమయుడైన ఆయిత్తు ఎన్నై ఎడమై కొళ్ళుగల నా కైంకర్యాన్ని స్వీకరించేటువంటి నా అదృష్టం కొద్దీ ఈ తిరువణ్ణగర్ సర్వ విలక్షణం ఎంగిరార్. తిరువణ్ణగర్ లో వేంచేసి ఉన్నటువంటి స్వామి ఇక్కడ ఉన్నాడు అనేటువంటి దాన్ని చెప్తున్నారు అన్నమాట. విన్నగరు అని అంటే ఏంటండి, చాలా అందమైనటువంటి ఆ వ్యోమ నగరము అనేటువంటి మాటని ఒకదాన్ని మనం చెప్పుకున్నాం. ఈ పేరు కలిగినటువంటివి చాలా చోళనాడులో విన్నగర్, కాయశ్చీరామ విన్నగరం, నందిపుర విన్నగరం, పరమేశ్వర విన్నగరం, వైకుంఠ విన్నగరం అని ఈ విన్నగరం అనే పేరుతోటి 4 దివ్య స్థలాలు చెప్తారండి అక్కడ ఆ ప్రాంతాల్లో అంతా, చోళనాడులో అంతా కూడా. అంటే ఇవన్నీ పరమ పద సమానములు అని చెప్పడం కనమాట.
అక్కడ ఉండేటువంటి అందులో ప్రత్యేకంగా తిరువన్నగర్లో ఉండేటువంటి పుష్కరిణి ఏమని చెప్పారు? అహోరాత్ర పుష్కరిణి అని చెప్పారు. అంటే అయ్యా రాత్రింబగళ్ళు స్నానం చేయండి. నిన్న చెప్పుకున్నాం కదా, మిగిలిన వాటిల్లో రాత్రులు స్నానం చేయకూడదని. ఇక్కడ అహోరాత్రాలు స్నానం చేయొచ్చు అని. అలాగే మార్కండేయ ఋషి పెరుమాళ్ళని భూలోకానికి రప్పించి మనందరికీ తన దివ్య దర్శనము చేయించినటువంటి మార్కండేయ ఋషి పొన్నప్పన్ ఉత్సవమూర్తి. ఇలాగా ఇన్ని విశేషాలను గురించి చాలా అందంగా చెప్తున్నారు. దీన్ని మనం రేపు పూర్తి చేసుకుందాం. కన్న ఇన్బం తుമ്പం కలకంగళం తేటముమాయ్ కన్నముం తన్మయం కడலும் நிழலுமாய் கண்டு கொள் தற்கரிய பெருமானன்னை ஆழ்வானூர் தந்திரை புனல் சூழ் திருவெண்ணகர் நல் நகரே தேவேசம் கோலநாகம் ரதகித மனசம் பத்மநாபன் ரமேசம் లోకార్యం కృష్ణ యుగ్మేన చ నిగమశిరో యోగి భట్టార కౌచ గోవిందం కూరనాదేన చ సహకురుకే సేందు సింధం నిచేంద్రం మాలాదుర్ద్యామనార్యో మమలు దినిదే రామ పద్మాక్షనాదం తిరువరన్మాల్ సేన మొదలు శటగోపం నాదం విచంద్రామాళవందాన్ కురుమాలాదరత్పురే పురార్ అంబామితరా సర్ గోవింద్ దర్పూరే సర్వే நம்பிள்ளை இவர் ஈழெடுத்தற்கே எந்த மாதவர் பத்மநாபர் இவருள்ளாளர் திருவடியொன்றைய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னென்னுள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரிதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தே நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கரிய சாலினே శ్రీశైలేశ దయాపాత్రం దీపక్షాది గుణాన్నో యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం వాழ திருவாய்மொழி பருளை மாதக வாழ்வாழும் மனவாழ மாமனவன் வாழியவன் மாறும் திருவாய்மொழி பருளை மானத்தோர் தேரும் வளைவரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசக பாதி சேவா ప్రాప్తాఖిల ద్రౌడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయ జమాశ్రిత భాగదేయం గోపాలదేశకమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారి జన్మభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లమాంబలి శ్రీమద్ వెంకటార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు.